నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఈస్ రాజేంద్ర. తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. రోజు రోజుకు సీఎం కేసీఆర్ హాట్ కామెంట్ చేస్తున్నారు. డైలీ 3 నుంచి 4 బహిరంగ సభలతో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. అటు లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్ మొండి చేయి చూపడంతో ఒంటరిగానే బరిలో ఉంటాయని స్పష్టం చేశాయి. అయితే మరోవైపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోనే మకాం వేశారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే రాకలతో ప్రచార జోష్ మీద ఉంది కాంగ్రెస్. అటు తెలంగాణ బీజేపీ ఎన్నికల వేళ క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా వరుసగా ముఖ్య నేతల రాజీనామాలు బీజేపీకి మింగుడు పడడం లేదు. జంపింగ్ జపాంగ్లతో తెలంగాణ బీజేపీ కుదేలవుతుంది. అయితే ప్రస్తుతం చాలా కూల్గా ఉన్న వాతావరణ నేపథ్యంలో తెలంగాణ పాలిటిక్స్ హాట్గా కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ప్రైమ్ టైమ్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి బీజేపీ నుంచి తొడ ఆంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి. అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర శరణ్ గారు అనలిస్ట్ ఉన్నారు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ నుంచి కర్ణ అరవింద్ గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, రామచంద్రారెడ్డి గారు నమస్తే. రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రామచంద్రారెడ్డి గారు అంటే ఏంటి, అంటే వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అర్థమైంది, క్షమించాలి. అంటే వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అంటే పార్టీల మారడం, ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళడం, లేకపోతే బయటకు వెళ్ళిన రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి రావడం ఏంటి, అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ ఏమంటుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలందరి గుండెల్లో ఉండి అధికారంలోకి చాలా సమీపంలో ఉంది. 9వ తారీఖు డిసెంబర్ మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్పిన సందర్భాల్లో దాన్ని రాటిఫై చేస్తూ, దాన్ని ఆమోదిస్తూ మిగిలిన పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు, అసంతృప్తులు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట పరిపాలనని, నియంత్రిత విధానాల్ని, పోకడల్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అది డెఫినెట్ గా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రాజకీయంగా సమాధి చేయటంలో, అంటే ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని చేయటంలో సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతుంది. అంటే ఇప్పుడు తెలుస్తున్నది ఏ పార్టీ ఏ విధంగా ఉండి ఇటువంటి విధానాలతో నడుస్తున్నది, ఎందులో ఏ పార్టీలో ఎటువంటి గౌరవతనం ఉన్నది, ఏ పార్టీ అనేది ప్రజల కోసం నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. ఈ విషయాలన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజం తెలుసుకుంది. తెలంగాణ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తెలుసుకున్నారు. వాటి యొక్క పర్యవసానంగానే ఈ రోజున ఇటువంటి రాజకీయ పరమైనటువంటి మార్పులు కానీ, ప్రకంపనలు కానీ, లేకుంటే వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు కావటం కానీ ఏం జరుగుతున్నాయి. ఇదంతా కూడా టిఆర్ఎస్ alias బీఆర్ఎస్ పార్టీకి ఇక నీ పాలన వద్దు, సాగు ద్వారా నీ పాలన అని చెప్పేసి ఏదైతే నినాదంతో ప్రజలందరూ కూడా ముందరగబోతుండ్రో ఆ నినాదాన్ని నిజం చేస్తూ ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారు. ఆంజనేయులు గారు నమస్కారం అండి. నాతో పాటు పాల్గొంటున్నటువంటి రామచంద్రారెడ్డి గారు కూడా నమస్కారం. నమస్తే ఆంజనేయులు. తెలంగాణ అంటే ఒకటే బీజేపీకి మొదటిగా అడగాల్సింది ఏంటంటే, బీజేపీకి భస్మాసురాస్త్రం ప్రయోగించడంలో బీజేపీ ఎప్పుడూ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. అలాంటిది ఈరోజు బీజేపీకి అదే సిద్ధాంతం వర్కౌట్ అవుతుందా? భారతీయ జనతా పార్టీ అనేది ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలోకి చాలా మంది అప్పుంటారు, వెళ్తుంటారు. ఏ విధంగానైతే వాళ్ళు పక్క పార్టీ నుంచి రావడం జరిగిందో అదే పార్టీలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంతే తప్ప వారు వచ్చి వెళ్ళినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి నష్టం ఏం లేదు. ఒకప్పుడు ఇక్కడ ఏదైతే ఆశించి వచ్చిందో అదే విధంగా మళ్ళీ ఇంకో పార్టీలో అదే లాభం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశించి వెళ్ళేటువంటి వ్యక్తుల గురించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆలోచించదండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టు నడుచుకోవాలన్నటువంటి విధానంతో ఇలా భారతీయ జనతా పార్టీ నడవండి. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీలు ఉండేయండి, కానీ ఇలా భారతదేశంలో అత్యధికంగా ఎంపీ స్థానాలు కలిగి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతం కలిగినటువంటి కార్యకర్తలు ఇలా ఒక సందర్భంలో అన్నం లేకపోయినా కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కులు పుట్టినాలు కలుపుకొని అక్కులు కారం కలుపుకొని తిన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి కార్యకర్తలు ఎప్పుడు కూడా పార్టీలోనే ఉన్నారు తప్ప పార్టీని ఇచ్చిపెట్టి వెళ్ళలేదు. ఇవాళ ఎవరైతే కొత్తగా
పార్టీలోకి వచ్చారో వాళ్ళే మళ్ళీ పార్టీని ఈడి వెళ్తున్నారే తప్ప అంటే మొదటి నుంచి కూడా బీజేపీ వేరే పార్టీల మీద వేరే పార్టీ నేతల మీద ఆధారపడే రాజకీయం చేస్తుంది తెలంగాణలో. అయితే ఖచ్చితంగా తన సొంత పార్టీలో నేతల్ని పెంచడంలోనూ తయారు చేయడంలోనూ విఫలమైందండి రాజకీయ విశ్లేషకుల విమర్శ. లేదండి, ఇవాళ చూడండి పక్క పార్టీల నాయకుల కోసం మీరు ఆశించేది ఉన్నట్టయితే ఇలా మా మొదటి లిస్టులోనే చాలా ప్రాంతాల్లో కూడా ఇలా వ్యతిరేకత అనేటటువంటి ఏర్పడింది. ఎందుకంటే ఒక్కొక్క ముగ్గురు నలుగురు కూడా కాంపిటీషన్ అనేటువంటి పరిస్థితి. ఇలా మూడో లిస్టులో కూడా ఎక్కడ చూసినా కూడా కాంపిటీషన్ అనేటువంటి పరిస్థితి. మేము పక్క పార్టీల నాయకుల మీద కూడా ఎప్పుడు ఆధారపడలేదు. ఎందుకంటే మొన్న మా భారతీయ జనతా పార్టీ 4 ఎంపీలను చూశారు. 4 ఎంపీలు కూడా పార్టీ ఉన్నటువంటి వ్యక్తులే, పార్టీ సిద్ధాంతంతో పనిచేసినటువంటి వ్యక్తులు తప్ప పక్క పార్టీ నుంచి నాయకులను ఎవరిని మేము తెచ్చుకోలేదు. ఎలా వాళ్ళు అత్త ఉన్నప్పుడు స్వాగతించడం అనేది మా ధర్మం. వాళ్ళకి వచ్చిన తర్వాత ఉన్నత బాధ్యతలు ఇచ్చిన తర్వాత మా ప్రకారం మా సిస్టమే నడవాలంటే నడవనటువంటి పరిస్థితి. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా భారతీయ జనతా పార్టీ అనేది కార్యకర్తల మీద నడుస్తున్నటువంటి పార్టీ, నాయకులతో నడుస్తున్నటువంటి పార్టీ కాదు, సిద్ధాంతంలో కూర్చున్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ విధమైనటువంటి విధానం ఉంటుందంటే ఒక కార్యక్రమం తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇలా రాష్ట్ర అధ్యక్షులు గారు వారి చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా వారి బాధ్యతలకు గౌరవించి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతే తప్ప మొత్తం మా మీద అప్పయిప్పాలి, మాకే అప్పయిప్పాలి, మాకు అప్పయిస్తే మేము చూసుకుంటామంటే అట్లాంటి వాళ్ళకు స్వాగతించేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు ఆశించి వచ్చినటువంటి పరిస్థితులు ఇక్కడ వాళ్ళకి సరైనటువంటి గౌరవం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని కాపాడుకోలేకపోతే దానికి మేమేం చేయలేమండి. పోయిన వారి గురించి బాధపడేది లేదు, వచ్చే వారి గురించి ఆనందపడేది లేదు. కానీ మేము సిద్ధాంతం కలిగినటువంటి కార్యకర్తలు మా కాళ్ళ మీద మాకు నిలబడేటువంటి ధైర్యం ఉన్నది. మాకు ఆ ధైర్యం ఇవ్వడానికి మా రాష్ట్ర పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, రెండు ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తాను. అంతేకాకుండా ఇది ఒక గోదావరి లాంటిది. వర్షాకాలం వచ్చినప్పుడు పాత నీళ్ళు వెళ్ళిపోయి కొత్త నీళ్ళు వస్తా ఉంటాయి. ఆ విధంగానే ఇవాళ ఎలక్షన్ల సందర్భంలో పోయేటోళ్ళు పోతా ఉంటారు, మళ్ళీ వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. వచ్చే వాళ్ళని మేము అద్దరం, పోయే వాళ్ళని ఎందుకు వెళ్తున్నాం అని చెప్పేసాడు. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. రైట్. అంజయ్ శర్మ గారు నమస్తే. అంజయ్ శర్మ గారు హలో వెంకటేశ్వరం గారు నమస్తే. వెంకటేశ్వరం గారు నమస్కారం అండి. నమస్తే వెంకటేశ్వరం గారు. అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే అంటే ఏమనుకోవచ్చు, అంటే ఎన్నికల దగ్గర చేసి ప్రతి సందర్భంలోనూ ఇటువంటి సిచ్యువేషన్ జరిగితే, అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బీజేపీకి ఆ దెబ్బ కాస్త ఎక్కువగానే తగిలింది అనుకోవచ్చా? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణం అంతా కూడా ఎన్నికల రాజకీయ వాతావరణం. ఇది మన భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ఎన్నికలు అనేటువంటివి అత్యంత ప్రధానమైనవి. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోపల రాజకీయాలు ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి. ఆ పార్టీల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అధికారం. ఎందుకంటే ఈ అధికారం అనేటువంటిది లేకపోతే అసలు ఈ రాజకీయాలకు అనేటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం ప్రజాస్వామ్యం. అందులోపల ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎన్నికల రాజకీయ వాతావరణం. ఈ ఎన్నికల రాజకీయ వాతావరణం లోపల ప్రతి పార్టీలో నుండి కూడా వ్యక్తులు అనేటువంటి వాళ్ళు అభ్యర్థులుగా నిలబడడం అనేటువంటి సహజమైనటువంటి ప్రక్రియ. ఆయా పార్టీల లోపల ఉన్నటువంటి ఆ పార్టీ అధినాయకత్వం వాళ్ళందరూ కూడా ఎన్నికల లోపల తమ యొక్క అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి సందర్భం లోపల ఆ ప్రధాన పార్టీలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎజెండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల అధికారం అనేటువంటిది అవసరం. అధికారాన్ని కైవసం చేసుకోవాలి. ఈ అధికారాన్ని కైవసం చేసుకోవడం కొరకు వాళ్ళు వ్యక్తులను అభ్యర్థులుగా నిలబెడుతూ ఉంటారు. ఈ నిలబెడుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల లోపల ముఖ్యమైనటువంటి ఇప్పుడున్నటువంటి భారత ఆధునిక రాజకీయాల లోపల ఒక పార్టీ లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఇంకొక పార్టీ లోపలికి పోవడం అనేటువంటిది ఒక సహజమైనటువంటి ప్రక్రియగా మారిపోయింది. అది వ్యక్తులకు ఉండేటువంటి ఒక రాజకీయ స్వేచ్ఛ కూడా. ఎందుకనంటే వాళ్ళు పనిచేయాలనుకుంటున్నప్పుడు, వాళ్ళు సామాజిక సేవ చేయాలన్నప్పుడు, రాజకీయ సేవ చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళు తమకు అధికారం కావాలని వాళ్ళు కోరుకుంటారు. అది వాళ్ళకు ఉండేటువంటి ఒక భావన. అందువల్ల ఈ పరిస్థితి లోపల ఎన్నికల యొక్క వాతావరణం లోపల అన్ని పార్టీల లోపల కూడా అటు ఇటు మారడం అనేటువంటి సహజంగా జరుగుతూ వస్తూ ఉన్నట్టు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇంకా కూడా చాలా సమయం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎన్నికలకు చాలా సమయం ఎక్కువగా ఉన్న ముందే డిక్లేర్ అయిపోయినందుకొరకు ఏ ఒక పార్టీ లోపల తమకు టికెట్ రాదని అనుకున్నటువంటి వ్యక్తులు
వాళ్ళు ఇంకొక పార్టీ లోపల వాళ్ళకి బెర్త్ అనేటువంటిది అక్కడ ఉంది అనేటువంటి నమ్మకం ఉంటున్నప్పుడు అటువంటి అవతల పార్టీ లోపలికి మారడం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ, వాళ్ళు మారిపోతూ ఈ మారిపోతున్నటువంటి ప్రక్రియని ఇప్పుడు కూడా తెలంగాణ లోపల అన్ని పార్టీ లోపల జరుగుతుంది. ఇది ఒక కొత్త అంశం ఏం కాదు, ఇది మనకు మామూలుగా ఉన్నటువంటి అంశం. ఎందువరకు మామూలు అయిపోయింది ఇది అని అంటే, ఒక పార్టీ లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నికలు అనేటువంటి వచ్చిన సందర్భం లోపల తమకు టికెట్ రాకపోతే ఇంకొక పార్టీ లోపలికి వెళ్ళడం అనేటువంటిది ఒక సామాజిక మద్దతు అనేటువంటిది కూడా సమాజం లోపల లభించినట్టుగా భావించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఆ రకంగా మారినటువంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వము, ఎన్నికల వరకు కూడా ఉండి ఎన్నికలు వచ్చిన సందర్భంలోనే పార్టీ మారినటువంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వము అనేటువంటి దశకు రాజకీయ పార్టీలు ఇంకా చేరుకోదు. ఆ దశకు వచ్చినటువంటి సందర్భం లోపల అప్పుడు ఇవన్నీ మారిపోతుంటాయి. అందుకొరకు గెలిచిన అభ్యర్థులు జాయిన్ చేసి గెలిచిన అభ్యర్థులు పార్టీ మారినప్పుడే అడ్డు చెప్పిన పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి అయితే ఇప్పుడు ఏమైపోయింది, ఒక సామాజిక మద్దతు అనేటువంటి లభించింది. ఎందుకంటే అప్పటిదాకా రాజకీయ పార్టీ లోపల ఉంటూ తాము మొదటి నుంచి ఆ పార్టీ లోపల ఉంటూ ఎన్నికల సందర్భం లోపల పార్టీ మారి టికెట్ ను ఆశించడం అనేటువంటి వాళ్ళ యొక్క రాజకీయ స్వేచ్ఛ అయినా ఆ పార్టీలు అటువంటి వాటిని స్వాగతిస్తున్నటువంటి సందర్భం అనేటువంటి సామాజిక మద్దతు అనేటువంటి సమాజం లోపల లభించింది. కాబట్టి ఈ రోజున వ్యక్తులు వాళ్ళు మారుతున్నారు. అది వాళ్ళకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం లోపల రాజకీయ స్వేచ్ఛ అన్ని పార్టీలు కూడా అవి చేస్తుంది. ఏ పార్టీ అనేటువంటి దీనికి అతీతమైనటువంటి. ఎందుకొరకనంటే మనం పార్టీలను అనాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఉంటాయి. ఈ రాజకీయ పార్టీలకు ఏముంటదంటే అధికారం లోపలికి రావడం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళ అధికారం లోపలికి వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక మేనిఫెస్టో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఎజెండా కానీ, ఆ సమాజం లోపల ఆ సమాజం యొక్క నిర్దేశనం కొరకు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ విధానం పట్ల వాళ్ళు తీసుకొని పోవాలన్నప్పుడు ప్రజాస్వామ్యం లోపల అధికారం అవసరం. ఈ అధికారం రావాలని అన్నప్పుడు ఏం కావాలని అంటే ఎన్నికల లోపల వీళ్ళు గెలవాల్సిన అవసరం. ఈ ఎన్నికల లోపల గెలవడం కొరకు ఏం కావాల్సి ఉంటుందంటే వాళ్ళకి అభ్యర్థులు కావాల్సి. ఈ అభ్యర్థులు అనేటువంటిది ఒక వైపున ఖాళీ ఉంటున్నప్పుడు అవతల వైపు వ్యక్తి వస్తున్నప్పుడు వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అనేటువంటిది అన్ని పార్టీ లోపల జరుగుతున్నటువంటి అంశం. ఇది మనం పెద్దగా దీని గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సహజంగా అన్ని పార్టీ లోపల జరుగుతూ వస్తుంది. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారుతూ ఉన్నారు అనేటువంటిది ఇందు లోపల ఏ పార్టీ కూడా అతీతమైనటువంటిది కాదు. దీన్ని మనం పెద్దగా తప్పు పట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయా పార్టీలు వాళ్ళకంటూ ఒక ప్రధానమైన ఒక ఎజెండా ఉంటుంది, వాళ్ళకు లక్ష్యం ఉంటుంది. ఏమి లక్ష్యం అంటే ఎన్నికల లోపల గెలవాల్సిన అవసరం ఉంది. అది తప్పదు. ఎందుకంటే ఆట అనేటువంటిది ఎన్నికల క్రీడ అనేటువంటిది ప్రజాస్వామ్యం లోపల ఉంటున్నప్పుడు ఆ క్రీడ లోపల గెలవాలని అనుకుంటారు. ఆ గెలవాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇటువంటి వాటిని స్వాగతిస్తూ ఉంటారు. అవి పార్టీలకు ఉండేటువంటి ఒక సహజమైనటువంటి లక్షణాలు. అందుకొరకు దీన్ని మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు ఎన్నికల లోపల గెలుస్తారా ఓడుతారా అనేటువంటి దీంట్లో గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఓడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయా పార్టీలకు వచ్చినటువంటి మెజారిటీని బట్టి ఆ పార్టీలు అనేటువంటి అధికారం లోపలికి వస్తూ ఉంటాయి. ఇది కూడా ప్రభావితమైనటువంటి అంశం. ఏదేమైనా ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, అంటే విచిత్రమే కాదు సహజమైనటువంటి అంశం, వ్యక్తులు పార్టీలు మారడం ఎన్నికల ముందు అనేటువంటిది ఒక సామాజిక మద్దతు అనేటువంటిది లభించింది. సమాజం లోపల సామాజిక మద్దతు లభించింది. సామాజిక మద్దతు అనేటువంటి లభించకపోతే రాజకీయ పార్టీలు కూడా ఇంత సాహసం చేయవు. అంటే ప్రజల లోపల సమాజం లోపల వ్యక్తులు పార్టీలు మారడం అనేటువంటిది ఎన్నికల ముందు కూడా మారడం అనేటువంటిది ఒక సామాజికమైనటువంటి మద్దతు లభించింది. సరే వాళ్ళు ఎన్నికల లోపల గెలుస్తారా గెలవరా అనేటువంటిది పక్కకు పెట్టి కానీ సామాజిక మద్దతు సమాజం లోపల వ్యతిరేకత లేదు. ఇది సహజమైనటువంటి దశకు సమాజం చేరుకున్నది కాబట్టి ఈ రకంగామైనటువంటిది ఉంటుంది. ఇక తర్వాత పార్టీ వాళ్ళకి అంటే నేనేమన్నానంటే మామూలుగా ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత ఉంటది ఆ వ్యక్తుల యొక్క ఉడంబడిక, ఈ ఉడంబడిక అనేటువంటి దాన్ని బట్టి ఉంటది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సమాజంలో. ప్రజాస్వామ్యం లోపల ఇది రాజకీయ స్వేచ్ఛ. ఇదంతా కూడా ఒక ఎన్నికల రాజకీయ ఎన్నికల ఒక రాజకీయ సంస్కృతి. ఈ ఎన్నికల రాజకీయ సంస్కృతి లోపల పార్టీలు మారడం అనేటువంటిది కూడా అందులోపల ఒక భాగంగా మనం చూడొచ్చు. వెంకటేశ్వర గారు, అంటే ఒక పార్టీలో నెగ్గిన తర్వాత కూడా వేరొక పార్టీకి మారిన పరిస్థితులు సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్స్ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల ముందు పార్టీలు మారడం అనేది పెద్దగా లెక్కేయకపోవచ్చు. అంతేనా మీరు అనేది? వినపడ్డండి, సరిగ్గా వినపడ్డండి వెంకటేశ్వర గారు. నేనేమన్నానంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఒక పార్టీలో నెగ్గిన తర్వాత వేరొక పార్టీకి వెళ్ళిపోయిన పరిస్థితులు గతంలో చాలా చూసాం. చాలా మంది నాయకులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎన్నికల ముందు ఆ పార్టీలు మారడంలో ప్రజలు పెద్దగా పట్టించుకోవాలన్న సిచ్యువేషన్స్ని అదే మీరు చెప్తున్నారు.
అంటే ఇప్పుడు మనం అనుకోవడం దీంట్లో ఒక విలువ. ఎన్నికల ముందు పార్టీ మారడం అనేటువంటిది కొంత మెరుగని, కానీ ఒక పార్టీలో ఒక గుర్తుతోని ఎన్నిక అయిన తర్వాత ఆ వ్యక్తి ఆ గుర్తును మరచి ఆ పార్టీని మరచి ఇంకో పార్టీ లోపలికి పోవడం అనేటువంటి రాజకీయాల లోపల ఉన్నటువంటి ఒక విషాదంగా మనం అనుకోవచ్చు. కానీ ఎన్నికల ముందే మారడం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ స్వేచ్ఛ కాబట్టి దాన్ని మనం వ్యతిరేకించడం లేదు. పార్టీలో గెలిచిన తర్వాత మారడం అనేటువంటిది ఆ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆ పార్టీకి ఉన్నటువంటి ఒక సామాజిక దృక్పథం కానీ, ప్రజల యొక్క దానిని స్వాగతించే దాన్ని బట్టి, ఆ వ్యక్తుల యొక్క రాజకీయ ప్రవర్తనను బట్టి, అంటే వ్యక్తుల యొక్క రాజకీయ ప్రవర్తనను బట్టి, ఇక్కడ నేను మానసిక ప్రవర్తన, రాజకీయ ప్రవర్తన బట్టి వ్యక్తులు మారుతూ ఉంటారు. అది కూడా జరిగింది రాజకీయాల్లో. ఒక పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి తర్వాత ఇంకో పార్టీలో వెళ్ళిపోవడం అనేటువంటిది భారతదేశ రాజకీయాల లోపల జరిగింది. అది కొత్త అంశం ఇంకా. దానికంటే ముందే కూడా అది ఒక రాజకీయాల లోపల అది ఒక అనాధికమైనటువంటి అంశంగానే భావిస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ ద్వారా ఒక ప్రజలు ఎన్నుకున్న తర్వాత అవతల పార్టీని కాదని ఈ పార్టీ సింబల్ ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి ఆ పార్టీని పక్కకి పెట్టి ఇంకో పార్టీ లోపలికి పోవడం అనేటువంటిది అది సరి అయినటువంటిది రాజకీయాల లోపల సరి అయినటువంటి ఒక సంస్కృతి కాదు, ఒక మంచి పద్ధతి కాదు అనేటువంటి ఒక భావన అంటే రాజకీయ విశ్లేషణకు ఉన్నటువంటి. కానీ ఎన్నికల ముందు వాళ్ళు పోవడం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ స్వేచ్ఛ. వాళ్ళు గెలుస్తారా ఓడతారా అనేటువంటి బ్యాలెట్ బాక్స్ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు, కాలం నిర్ణయిస్తారు. ఎందుకంటే ఎన్నికల ముందు మారవచ్చు, ఎందుకంటే దీని అనేక అంశాలు ప్రభావితమై ఒక సందర్భం లోపల ఒకే నియోజకవర్గం లోపల అనేక మంది వ్యక్తులు ప్రభావితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సందర్భంలో ఎవరికో ఒకరికి ఒక పార్టీ తమ పార్టీ నుంచి ఒకరికి టికెట్ ఇవ్వగలుగుతారు, అందరికీ ఇవ్వలేనటువంటి సందర్భం. అందుకొరకు తను కూడా అధికార ఆశావహం అనేటువంటిది, అంటే రాజకీయాల లోపల ఉన్నటువంటి వ్యక్తులకు అధికార ఆశావహం ఉండడం అనేటువంటి సహజమైన వచ్చింది, దాన్ని మనం కాదనాలి. అందుకొరకు అధికారం కొరకు వాళ్ళు ఆశావహులు కాబట్టి అవతల పార్టీకి పోతారు. సరే అవతల పార్టీకి పోయిన తర్వాత గెలుస్తారా ఓడతారా. ఒక నిమిషం అరవింద్ గారు జాయిన్ అయ్యారు. అరవింద్ గారు నమస్తే. ఏంటి అసలు బీఆర్ఎస్ చాలా దూకుడు మీద ఉన్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏం చెప్తుంది? అంటే మళ్ళీ అధికారంలోకి వస్తారా, లేకపోతే మీ పార్టీ నుంచి కూడా కీలక నేతలు బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని ప్రచారం కూడా జరుగుతుంది, దాన్ని ఏ విధంగా కట్టడి చేయబోతుంది బీఆర్ఎస్? సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంత్రుల దండాలు సార్, నమస్కారాలు. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం సార్. ఎందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుంది అని అంటే మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, మాకు సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఎన్నికలు తప్పకుండా వచ్చినప్పుడు గందరగోళము లేకుంటే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పద్ధతుల తెలంగాణ ప్రజలు లేరు సార్. ఇప్పటికే రాయేంది రత్నమేంది అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా. ఇవాళ ఇంటి పార్టీ అయినటువంటి పేగు బంధం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితేనే మనకు శ్రీరామ రక్ష, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితేనే మనకు శ్రీరామ రక్ష అనేటువంటి పద్ధతుల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది సార్. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కానివ్వండి, లేదు అనుకుంటే బుద్ధిజీవులు మేధావులు అందరూ కూడా ఏమని చేస్తా ఉన్నారు, 2014 కంటే ముందున్నటువంటి హైదరాబాదు లేదు అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఆ రోజు ఉన్నటువంటి స్థితిగతులు ఏంది అనేటువంటి విషయాన్ని, ఆ రోజు ఉన్నటువంటి దుస్థితి ఏంది అనేటువంటి విషయాన్ని, లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం ఏంది అనేటువంటి విషయాన్ని బేరేజ్ పెట్టుకుంటున్నారు. ఇవాళ కొంతమంది అంటే ఆయా నియోజకవర్గాల లోపల ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. అంతకు ముందుకు 14 కంటే ముందు ఉన్నటువంటి ప్రాంతం ఏంది, 14 తర్వాత అవతరించినటువంటి అభివృద్ధి చెందినటువంటి ఆ ప్రాంతం ఏంది అనేటువంటి 2 ఫోటోలు పెట్టి ఇవాళ ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఈ అభివృద్ధిలో ఏం మాయమేం చేయలేదు, మంత్రమేం వేయలేదు, అల్లా అక్బర్ అద్భుత దీపాన్ని తీసుకొచ్చలేదు పెట్టలేదు. కాబట్టి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో ఆ కార్యక్రమాల్ని వివరించేటువంటి ప్రయత్నంలా ఇవాళ మేము ప్రచారంలో భాగంగా మేము ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మేము ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ ఓటర్లే ఇవాళ మేము మార్నింగ్ వాక్ లో ఓటర్లు చెప్తా ఉన్నారు సార్, ఇవాళ మాకు పొద్దుగాల ఇంటికాడ నల్లా వస్తా ఉన్నది,
తల్లి బిడ్డ ఇద్దరు కూడా కాళ్ళు బయటకు పెట్టకుండా ఇంట్లో నల్లా వస్తా ఉన్నది. మా ఇంటి ముందల సీసీ రోడ్ ఉన్నది, మా ఇంటి ముందల డ్రైనేజ్ ఉన్నది, ఇవాళ మాకు లైట్లు ఉన్నాయి, అన్ని సకల సౌకర్యాలు, ప్రజారంజక పాలన ఎక్కడ జరుగుతా ఉన్నది అని అంటే తెలంగాణలో జరుగుతా ఉన్నది అనేటువంటి విషయం లోపల, ఇబ్రహీంపట్నంలో జరుగుతా ఉన్నది అనేటువంటి భావం లోపల, ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం లోపల, గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వం లోపల అభివృద్ధి గొప్పగా జరిగింది అనేటువంటి విషయాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు మేము తప్పకుండా మేము నిర్ణయించుకున్నాం, మేము డిసైడ్ చేసుకున్నాం ఎవరికి ఓట్లు వేయాలి అనేటువంటి పద్ధతిలో మేము నిశ్చయించుకున్నాము అనేటువంటి విషయం వాళ్ళే చెప్తా ఉన్నారు. సార్ ఎందుకు రంది చెందుతా ఉన్నారు, ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు, మీరు చేసినటువంటి అభివృద్ధి ఇంత గొప్పగా ఉన్నాక మీరు ఇంకా ఎందుకు అది అవుతా ఉన్నారు అనేటువంటి విషయం సాక్షాత్తు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో విఘ్నులైనటువంటి వాళ్ళు, చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి తప్పకుండా వాళ్ళు విచక్షణతో ఆలోచించి ఓట్లు వేస్తారు అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను సార్. రెండోది, ఇవాళ ఎన్నికలు అని అనుకునేటువంటి క్రమంలో సరే రకరకాల రాజకీయ పార్టీలు వాళ్ళకు అవసరాలు అంటే వాళ్ళ ఆస్పిరెంట్లు ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయాల లోపల పార్టీలు కూడా ఈ మధ్య కాలంలో మారుతా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. పార్టీలు మారడము అంటే వాళ్ళు ఒక కండువా కప్పుకోవడం చాలా ఈజీగా అయిపోయినటువంటి దుస్థితి వాళ్ళకి కనిపిస్తా ఉన్నది. కానీ ఒక వ్యక్తికి ఆయన సొంత అవన్నీ ఉంటాయి సార్, ఎథిక్స్ ఉంటాయి, వాళ్ళకు సంబంధించినటువంటి సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉంటది. ఆ పార్టీని వీడి ఇంకో పార్టీలో పోతారు అంటే ఇక వాళ్ళ పర్ఫెక్షన్ సార్, దాంట్లో ఎవరు ఆపడానికి కూడా వీళ్ళే. ఈ వరుసలో బిఆర్ఎస్ కాస్త ముందుగానే ఉందనుకోవచ్చా ఎక్కువ మంది కండువాలు కప్పడంలో? సార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నాగం జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, లేదు అనుకుంటే మాజీ పిసిసి అధ్యక్షుడు కానివ్వండి, ఇట్లా చాలా చోట్ల వాళ్ళందరూ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇవాళ దేశమే అబ్బురపడేటువంటి పద్ధతుల దేశం అంతా కూడా తెలంగాణ మోడల్ ని చూస్తా ఉన్నది. తెలంగాణ ఏది అనుసరిస్తుందో అది దేశం కొనసాగిస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని, ఏది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందో అది వాళ్ళ కాపీ కొడతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కానివ్వండి. అంతేకాకుండా సార్ ఒక గొప్ప నిర్మాణం, నిజానికి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దల్లో ముగ్గురు కూడా తప్పకుండా వాళ్ళ నియోజకవర్గాల లోపల, లేదు అనుకుంటే వాళ్ళ స్థాయిల లోపల వాళ్ళకు తప్పకుండా అన్ని విషయాలు తెలుసు. కానీ అభివృద్ధి కాపీ కొడుతున్నారు మీరు అంటున్నారు, మేనిఫెస్టోలో కాపీ కొడుతున్నారు, మేనిఫెస్టోలో సంబంధించి బీఆర్ఎస్ కాపీ కొట్టే మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తుందని కాంగ్రెస్ అంటుంది. సార్ మాకు ఇంకొకరి మేనిఫెస్టో, దట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో మేము కాపీ కొట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మేమైతే లేము సార్. ఎందుకు కూడా లేము అనంటే ఏ కార్యక్రమాలు అయితే చేసి ఉన్నామో ఇవాళ నిజంగా సరే రాజకీయ విమర్శనా లేదు అనుకుంటే వాస్తవాల అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించండి దయచేసి. ఇవాళ నిజంగా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల లోపల, వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల లోపల వస్తున్నటువంటి పెన్షన్లు ఎన్ని అనేటువంటి విషయం ఒక్క చిన్న ఉదాహరణే సార్. ఇదొక్కటే సరిపోతుంది, వేరేది ఏమి కూడా అవసరం లేదు సార్. కాబట్టి ఆ నియోజకవర్గ ఆ రాష్ట్రాల్లో వస్తున్నటువంటి పెన్షన్ ఎంత, ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి పెన్షన్ ఎంత అనేటువంటి విషయాన్ని తప్పకుండా తెలంగాణ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ బేరేజ్ వేసుకున్నారు. అంతేకాకుండా సార్ ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దరఖాస్తు పెట్టలేదు, దండం పెట్టలేదు, డిమాండ్ చేయలేదు, వాళ్ళు ఏ రోజు కూడా రోడెక్కి రాస్తారోక చేయలేదు. ఇవల్ల పేదరికంలో మగ్గుతున్నటువంటి వాళ్ళు, నిజంగా అణగారిన వర్గాలు, అణిచివేతకు గురైన అత్యంత అణిచివేతకు గురైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే దళితులే ఉంటారు అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రహించి దయచేసి ఎన్నికల ముందో లేదు అనుకుంటే వేరే చెట్లను పెట్టినటువంటి పథకంగా సార్ నియోజకవర్గాల్లో వర్గంలో కూడా
భట్టి గారి నియోజకవర్గంలో కూడా ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ గా అరవింద్ గారు ఒక నిమిషం ఒక నిమిషం అంటే రామచంద్ర రెడ్డి గారు టైం తక్కువ ఉంది. రామచంద్ర రెడ్డి గారు అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్లు బయటికి వెళ్ళిపోతున్న నేపథ్యంలోనే మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఈ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయగలుగుతుందా? అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మరి పోయిన సీనియర్లు ఎవరు ఉంటారు? నాగం జనార్దన్ రెడ్డి గారు అనుకుంటా. మరి ఆయన అనేది మేము సీనియర్ అయితే గుర్తించాం, ఒక గౌరవప్రదమైనటువంటి నాయకుడు అనుకుంటాం. నాగం జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు పోయిందని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎవరు అని చెప్పేశారంటే జెండా కట్టి జెండా మోసి ఏడాదిగా కొనసాగేటోళ్ళని కన్సిడర్ చేస్తాము. ఈ సందర్భాల్లో ఎవరైనా కానీ చిత్తశుద్ధితో నుండి పనిచేయాలనుకుంటే వాళ్ళని గౌరవిస్తాము. అంతేగాని వచ్చి ఒక రాజకీయ పరమైనటువంటి స్వార్థంతో మాకు స్వార్థం ఫుల్ఫిల్ కాలే కాబట్టి మేము వెళ్ళిపోతామంటే లెట్ దెమ్ దే హావ్ లిబర్టీ, వాళ్ళకి లిబర్టీ ఉంది, వాళ్ళు వెళ్ళిపోతారంటారు. వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి స్వేచ్ఛ నుంచి వెళ్ళిపోయే విధంగా గౌరవిస్తాము. రెండో విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువ మంది కూడా పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఈ సందర్భాల్లో ఒక్కరికే టికెట్ ఇవ్వగలుగుతాం. టికెట్ ఇవ్వగలిగినప్పుడు మిగతా వాళ్ళు ఆబ్వియస్ గా కూడా డిసప్పాయింట్ అయిపోతారు, డిసప్పాయింటెడ్ పర్సన్స్ వెళ్ళిపోతారు. కాబట్టి అది ఇన్విటబుల్, మేము ఏం చేసేది లేదు, చేయగలిగేది కూడా లేదు. ఎందుకంటే ఒకరికి టికెట్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్ గా ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా పార్టీగా ఒక రక్షణగా ఉందాము, పార్టీకి సహకరిద్దాము, రేపు భవిష్యత్తులో మనకు అవకాశాలు వస్తాయి, మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నియంత్రిత విధానాలు పాలనని పంపేయటమే మన లక్ష్యం అని చెప్పేసి ఉన్నోళ్ళు ఉంటారు. చాలా మంది ఉన్నారు అట్లా. లేనో ఒకరిద్దరు పోయినంత మాత్రం దాని గురించి వదిలేం లేదు. కుప్పలు తెప్పలుగా వేరే పార్టీలకు వెళ్ళి క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకులు వస్తారంటే ప్రజా బలం ఉన్నటువంటి నాయకులే వస్తున్నారు. లేకపోతే ఎవరైనా కానీ మేము ఉడతా భక్తిగా ఎవరు సహాయం చేసినా కానీ ఈ ఉద్యమానికి స్వాగతిస్తాము. ఉడతా భక్తి ఎవరు వచ్చి మాకు సహకరించినా కానీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అన్ని వేళల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా గుర్తించి భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నాయకుల వలస కొత్త కాదు, నాయకులు వెళ్ళిపోవటం కొత్త కాదు, అధికారం కొత్త కాదు, ఓటమి కొత్త కాదు. కాబట్టి దీన్ని పెద్ద కన్సిడరేషన్ లో తీసుకున్నటువంటి విషయం లేదు. కాకపోతే తెలంగాణ సమాజానికి కూడా చెప్తున్నాం, మీరు ఓటేసేటప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, మేనిఫెస్టోలోని అంశాలని మేము పదే అడుగుతున్నాం. మీరు ఒక శ్వేతపత్రం ద్వారా విడుదల చేయండి. ఏదైనా కానీ 1-2 కార్యక్రమాలను మీరు దానికి రైతు బంధు కానివ్వండి, లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, దళితులకు 3 ఎకరాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఇటువంటి లేకుంటే రైతు రుణమాఫీ కానీ ఇటువంటివి 100% ఎక్కడైనా కానీ ఏదైనా ఒక్క ఫీల్డ్ లో ఒక్క అంశంలో పూర్తి చేసినా మీరు చూపియండి అని చెప్పేసి మేము ఛాలెంజ్ విసురుతున్నాం. మొన్నటికి మొన్న మేడిగడ్డ గురించి అసలు ఏమనుకుంటున్నాను, వాళ్ళ నీళ్ళని తిట్టి నా చెమట నా మెదడును కరగదీసి నేను మేడిగడ్డ కట్టినాడు 2 ఫీట్ల లోపలికి పొగ తీసాడు. అంటే ఒక 100 సంవత్సరాల నాడు ఉండాల్సినటువంటి ప్రాజెక్టు రాష్ట్ర ఖజానాలో సింహభాగం ఖర్చు పెట్టేసి ఈ రోజున పిచ్చిచ్చిండు అంటే ఆయన యొక్క క్రెడిబిలిటీ తెలుస్తుంది, ఆయన యొక్క అతి విశ్వాసం తెలుస్తుంది, ఆయన యొక్క అనుభవ రాహిత్యం తెలుస్తున్నది. ఈ సందర్భాల్లో ఇటువంటి ముఖ్యమంత్రి లేకుంటే ఎందుకంటే వాళ్ళ పార్టీలో వేరే ముఖ్యమంత్రి ఉండటానికి అవకాశం లేదు కాబట్టి స్ట్రైట్ గా చెప్తున్నాం, ఐదర్ తండ్రి లేకుండా కొడుకు కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్. కాబట్టి ఇటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఎంతవరకు అవసరం వస్తారు. ఇటువంటి వ్యక్తులు తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా సామాజికంగా అదే విధంగా రాజకీయంగా ఏ విధంగా చిత్తపడతారు, ఏ విధంగా నాశనం చేస్తారు, ఇవన్నీ అంశాలన్నిటిని కూడా తెలంగాణ ప్రజలకి తెలియజేస్తూ దళిత బంధు ఇస్తారని చెప్పేసి పట్టుమని 10 మందికి ఇవ్వకుండా కొన్ని లక్షల మందిని కూడా నాశనం చేస్తున్నారు. రైతుల విషయంలో కూడా అదే విధంగా ఉంది. ఏకకాలంలో రుణమాఫీ చేయకుండా వాళ్ళ వడ్డీని రైతు బంధు చేస్తుంటే దాంట్లోకి ఆ ఖాతాలకు వెళ్ళి జమ చేసుకుంటున్నట్టు ఆయన కానివ్వండి, ఇక్కడ ప్రాజెక్టుల పేరు మీద ఒక్కొక్క రైతు మీద ఒక్కొక్క తెలంగాణ బిడ్డ మీద పడుతున్నట్టు పెనుపారం గురించి కానివ్వండి, 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ రోజున ప్రభుత్వం యొక్క తప్పిదాల వలన ప్రభుత్వం యొక్క అవినీతి కార్యకలాపాల వలన పరీక్షలు రద్దయిపోయి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి సందర్భం కానివ్వండి, అదేవిధంగా ఆ రోజు ప్రామిస్ చేసినటువంటి ఇస్తాంబుల్ కానివ్వండి, లేకుంటే అమెరికాలోని రకరకాల పేర్లు చెప్పి చిట్ట చివరికి అభివృద్ధికి నోచుకోకుండా హైదరాబాద్ చేసినటువంటి వైనం కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా ప్రజల్లోకి పోయి మేము అన్ని వివరిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ని ఏ విధంగా డెవలప్ చేసింది, గత సమైక్యంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ భాగాన్ని ఏ విధంగా డెవలప్ చేసింది, ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలు ఏ విధంగా అమలు అయ్యేది,
సిన్సియారిటీ ఏ విధంగా ఉండే, అదేవిధంగా హైదరాబాద్ కి తలమానికంగా ఉన్నటువంటి రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేకుంటే ఐటీ సెక్టర్ కానీ, ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, ఈ విధంగా రకరకాల విషయాలన్నింటిని కూడా ప్రజలకి పూర్తి స్థాయిలో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, మాకు ఓటు వేసేది ఉంటే మా అభివృద్ధి, గతంలో మా అభివృద్ధిని చూసివేయండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసివేయండి, రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అంధకారంలో పోకుండా ఉండటానికి మీ వంతుగా మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయండి అని చెప్పేసి మేము ఓటర్లందరినీ అభ్యర్థిస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నటువంటి మౌత్ టాక్ అయితే విపరీతంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్తుంది, కాన్ఫిడెంట్ గా చెప్తుంది, డిసెంబర్ 9వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. మీ యొక్క ఆశీస్సులతోని, మీ యొక్క ఆదరాభిమానాలతో. కానీ గతంలో ఒకసారి కాదు 10 సార్లు అధికారం ఇచ్చాం కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో 10 సార్లు అధికారం ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన దానికంటే ఎక్కువ చేసామని బీఆర్ఎస్ చెప్తుంది. ఎస్, ఒకటండి, ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి అన్నిటిని దిగ్మాలు చేసుకున్నాం. ఓట్ల దగ్గర నుంచి నూనెలు కానీ, కందులు కానీ, లేకుంటే గోధుమలు కానీ, ఇంకా ఒట్టాలు మనకి రెగ్యులర్ గా కన్స్యూమబుల్ ఐటమ్స్ అని. తర్వాత వచ్చేసరికి గ్రీన్ రెవల్యూషన్ తోని ఈ రోజున ఎక్స్పోర్ట్ స్థాయికి వచ్చినాం మనం. అదేవిధంగా వైట్ రెవల్యూషన్, మిల్క్ అనేది దానికి ఎక్స్పోర్ట్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అదేవిధంగా డిఫెన్స్ రంగంలో సంస్థలను తీసుకొచ్చేసి రకరకాల డిఫెన్స్ రంగ సంస్థలని ఇక్కడ మన హైదరాబాద్ లో పెట్టుకున్నాం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంటర్లు. అదేవిధంగా ఈ రోజున బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, రైల్వేల జాతీయకరణ కావచ్చు, గరీబీ హఠావో నినాదం కావచ్చు, లేకుంటే భూములు దళితులకి కానీ, నిమ్న వర్గాలకు కానీ ఇచ్చినటువంటి అసైన్ భూములు ఈ రోజున కేసీఆర్ గారు అడ్డంగా అమ్ముతున్నారు కదా, ఆ భూములన్నిటిని కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పేసి గర్వంగా చెప్తాం. అదేవిధంగా ఈ రోజు బాక్రానంగల్ డ్యామ్ కావచ్చు, లేకుంటే శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఆర్సీ కావచ్చు, ఈ విధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని పదుల సంఖ్యలో కూడా భారీ అండ్ మధ్య తరహా నీటి పారుదల రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినవి. మరి వీటన్నిటినీ తెలంగాణ ప్రజలు అంత తొందరగా మర్చిపోరు. కాబట్టి ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు ఎవరు ఎంతవరకు అభివృద్ధి చేసిందని చెప్పేసి. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేస్తారని చెప్పేసి మేము వెరీ కాన్ఫిడెంట్ గా ఉన్నాము. మీకు రామచంద్ర రెడ్డి గారు ఫైనల్ గా ఒకటి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది, ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాట్లు చేసుకుంటారని మీరు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే లెఫ్ట్ పార్టీలు కూడా మిమ్మల్ని విడిచి, కాంగ్రెస్ పార్టీని విడిచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అంటే ప్రజలకి కాంగ్రెస్ పార్టీ చెప్పేది అర్థమవుతుందా? అంటే ఈ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది, దీనికి సంబంధించి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నచ్చకే లెఫ్ట్ పార్టీలు బయటికి వెళ్ళిపోయి అన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటల్ని ప్రజలు అర్థం చేసుకుని మీ పార్టీ వైపు ఉండే పరిస్థితి ఉందా? కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటల్ని ప్రజలు అర్థం చేసుకోవట్లేదు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నారు, మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లున్నాయి అట్లున్నాయి, మీ యొక్క కృషి వల్లనే మేము ఈ రోజు ఈ విధంగా ఉన్నాం. 2 సార్లు, ఒకసారి మోసపోయినాం, రెండోసారి 5 సంవత్సరాలు సరిపోలేదంటే రెండోసారి మోసపోయినాం, ఈసారి మాత్రం మోసపోము, మీరు గట్టిగా పని చేయండి, మీరు సమిష్టిగా పని చేయండి, ఐక్యతతో పని చేయండి, మీరు మేమున్నా మీ వెనకని చెప్పేసి వాళ్ళు ధైర్యం ఇస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మాకు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి కూడా అవసరం కూడా లేదు. ప్రజలకి మాకంటే ఎక్కువ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు, బీజేపీ సిద్ధాంతాలు, విధానాలు, పద్ధతులు ఇవన్నీ బీజేపీ ఎప్పుడు మాట్లాడుతున్న మాటలు, కానీ బీజేపీ సిద్ధాంతాలు చెప్పడానికే కానీ వినబడుతుందా? ఆంజనేయులు గారు వినబడుతుందా? హలో ఆంజనేయులు గారు, ఓకేనా? చెప్పండి. బీజేపీ సిద్ధాంతాలు, ఈ విధానాలన్నీ చెప్పడం వరకే కానీ ఆచరించడంలో అసలు ఎక్కడా పాటించదు అనేది మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలు చెప్తున్నమాట. అంటే ఎందుకు ఫెయిల్ అవుతుంది? తెలంగాణలో ప్రత్యామ్నాయంగా మారతామన్న బీజేపీ ఈరోజు బోర్డు తిప్పేసే సిచ్యువేషన్ వచ్చింది అనేది రాజకీయ విమర్శకుల వ్యాఖ్య. భారతీయ జనతా పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఇలా ఇంద్రసేన రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇలా పార్టీ సిద్ధాంతంతో నమ్ముకొని పార్టీలో బాధ్యత ఉన్నా లేకపోయినా పార్టీ క్రమశిక్షణతో పనిచేశారు. పనిచేసేందుకు వాళ్ళు గౌరవంగా వాళ్ళ గవర్నర్ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు ఓడిపోయిన తర్వాత వారు గౌరవంగా బీసీ నాయకులు ఒక రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది. ఇలా పార్టీలోకి వచ్చిన తర్వాత బయట పార్టీ నుంచి వెళ్ళి బయట పార్టీలో ఉన్నటువంటి విధి విధానాలు వేరు,
భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పద్ధతులు విధి విధానాలు వేరు. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ క్రమశిక్షణ ఇక్కడ పద్ధతులు నచ్చక అన్ని మాకే చెప్పాలని చెప్పేసి ఆశించేటువంటి వాళ్ళు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక బుర్ర వెళ్ళాలి, ఏదో ఒకటి చెప్పి పోవాలి. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి విధి విధానాలు మాకు నచ్చట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నారు తప్ప ఇవాళ అంతకంటే ఎక్కువ లేదు. ఇవాళ అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అధికారంలో మేమే అని చెప్పి చెప్తాను. చాలా సంతోషం. ఇలా గ్రౌండ్ లో నలుగురు పరిగెత్తున్నప్పుడు ఆ గ్రౌండ్ లో నలుగురిట్లో ఎవరెవరు గెలుస్తారు అది గెలుపు అనేది రాష్ట్ర చేయరు ఏమి చేస్తుంది. కానీ బీఆర్ఎస్ మేము చాలా పథకాలు చేసినాం, ప్రజలకు ఇలా ఇంట్లో ఇవ్వటం వైద్యుస్తే నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఈ విధంగా చెప్తాను సార్. మాకు నేను ప్రస్తుతానికి మంచిర్యాల జిల్లాలో ఉండాలి. నేను అడ్వకేట్ గా హైదరాబాద్ మంచిర్యాల తిరుగుతుంటాను. నాకు మంచిర్యాల ప్రాపర్ అంటే మీకు మంచిర్యాల విషయం చెప్పుకున్నట్లయితే మంచిర్యాల తలాపైన గోదావరి ఉంటాయండి. కనీసం ఆ నీళ్లు కూడా గోదావరిలో ఉన్నటువంటి నీళ్లు తాగడానికి పనిచేయాలని చెప్పేసి కేంద్ర జలవనరుల శాఖ చెప్పింది. గోదావరిలో వాటర్ తాగడానికి కనీసం స్నానం చేయడానికి కూడా పనిచేయాలని చెప్పేసి. అంటే ఒక ప్రాంతంలోకి ఒక ప్రాంతానికి విధానాలు ఉంటాయి. అంతేకాకుండా అభివృద్ధి విషయంలో చూస్తాం, అభివృద్ధి విషయంలో చాలా అభివృద్ధి చేస్తామంటే ఈ ఏదైతే గిరిజన జిల్లాగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనీస రోడ్డు వసతులు లేక గర్భిణీలు మరణించినటువంటి పరిస్థితి. గర్భిణీలను రోడ్లు తీసుకోపోవడం అంటే తీసుకోపోక మంచం మీద నలుగురిని కట్టి తీసుకుపోయినటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో వేసాం. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేసినాం. ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము హక్కులో ప్రజలు నిర్ణయించారని చెప్పి చెప్తున్నారు. చాలా సంతోషమే. కానీ ఇవాళ మీరు అభివృద్ధి చేసేది ఉంటే ప్రజలకు న్యాయం జరిగేది ఉంటే ఇవాళ కేసీఆర్ గారు ఇంత హడావుడిగా తన ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ కూడా ఇంత హడావుడిగా ఇన్ని బహిరంగ సభలు పెట్టి ప్రజలను మళ్లీ మోసం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తా ఉన్నారు? ఇవాళ గతంలో ఏదైతే దళితులు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఏదైతే విద్యార్థులకు ఇంటికో ఉద్యోగం ఇస్తారని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఇలా జూనియర్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో చదువుతున్నటువంటి ఎంతో మంది విద్యార్థులకు ఇలా స్కాలర్షిప్ రానటువంటి పరిస్థితి. ఇలా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేక కళాశాల ఏదైతే హైదరాబాద్ లో హాస్టల్ ఫీజులు ఎక్కలేక ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి, తల్లిదండ్రులకు ముఖం చూపెట్టుకోలేక ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఈ విధంగా ఎంతో మందిని మోసం చేస్తూ ఇవాళ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ గ్యాస్ సిలిండర్ 4,000 రూపాయలకు ఇస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక హామీ ఇవ్వడం జరిగింది కొద్దిగా అటు ఇటుగా. అయితే కొద్దిగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు కరెంట్ అని చెప్పారు. మా దగ్గర ఇప్పుడే సడన్ గా కరెంటు పోయిందంటే అయినా కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. అయితే ఈ విధంగా ప్రజల్ని మోసం చేసుకునే అధికారులకు రావడం జరుగుతా ఉంది. ప్రజలుగా నమ్మలేనటువంటి పరిస్థితి. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్సెంటివ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఇప్పటికీ రాలేదు. ప్రభుత్వం నుంచి ఏదైతే జీతాలు కూడా సరైనటువంటి దశలో ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి పరిస్థితి. గ్యాస్ చెప్తే మధ్యలో ఇలా గ్యాస్ మీరు ఇంత తక్కువ రేటుకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు గ్యాస్ రేటును ఎందుకు మీరు ప్రత్యేకంగా ఉద్యోగం ఆంజనేయులు గారు, రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకోవడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. ఓ పక్కన లక్ష్మణ్ పోటీ చేయని చెప్తున్నారు, కిషన్ రెడ్డి పోటీ చేయని చెప్తున్నారు, డీకేఆర్ నేను పోటీ దూరంగా ఉన్నానని చెప్తున్నారు. మీ పార్టీలో ఉన్న కీలక నేత సుదీర్ఘకాలంగా మీ పార్టీలో ఎదిగి మీకు ఆ పార్టీలో పనిచేసిన వ్యక్తి కూడా ఈరోజు బీజేపీకి సంబంధించి హాట్ కామెంట్ చేశారు. సిద్ధాంతాలు విధానాలు కేవలం చెప్పడం వరకే యువతికి పెద్ద పెద్ద వేస్తానన్న బీజేపీ ఈరోజు కనీసం పట్టించుకున్న దాఖలా లేవు. మరోపక్క వివేక్ వెంకటస్వామి గారు అంటే మొత్తంగా ఇంతకాలంగా ఉన్న ఈ పార్టీ నేతలంతా ఒక్కసారిగా బయటకు రావడానికి ఏంటి కారణం? అయితే మరోపక్క బీఆర్ఎస్ తో కలిపి బీజేపీ కలిసిపోయిన నేపథ్యంలో బీజేపీలో కొంతమంది ఉన్న కీలక నేతలు బీజేపీలో ఉన్న కీలక నేతలు బీఆర్ఎస్ తో కలిసిపోయిన నేపథ్యంలోనే బీజేపీలో అసంతృప్తులు పెరిగిపోయారనేది కూడా టాక్ వినిపిస్తుంది. భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా అసమ్మతిగానే ఉండదు. వారిని ఏదైతే ప్రతిష్ఠ ప్రకటించిన తర్వాత ఏదైతే ఆ నిరాశ పడ్డటువంటి వ్యక్తులతో కొంతమంది పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడి నచ్చేయడానికి ప్రయత్నం చేశారు. పార్టీలో ఇంకో అవకాశాలు వస్తాయని చెప్పి చెప్పారు. అయితే కిషన్ రెడ్డి గారు లేకపోతే డాక్టర్ లక్ష్మణ్ గారు డీకే గారు పోటీ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే వాళ్ళు పార్లమెంట్ స్థాయిలో ఉన్నారు. ఏదైతే రాష్ట్రంలో క్యాంపెయినింగ్ కు తిరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వారు ఒకవేళ క్యాంపెయినింగ్ కు బిజీలో, ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా
పర్యటన చేయాల్సినటువంటి అవకాశం ఉంటుందని చెప్పి జాతీయ పార్టీ నిర్ణయించి మీరు పార్లమెంట్ స్థాయిలో ఎలా పోటీ చేస్తా ఉన్నారు కదా, మీరు పార్లమెంట్ స్థాయిలో ఉండండి. ఇంకా మీరు క్యాంపెయినింగ్ చాలా ప్రాంతాల్లో గ్రామానికి పర్యటనలను చేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే వారు ఇలా పోటీ చేయట్లేదు. వారికి పోటీ చేయాలని ఏంటంటే ఆ ప్లేస్ లో ఇంకొక ఏదైతే కాంపిటీషన్ ఏదైతే అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళలో ఒకరికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు పోటీకి దూరంగా ఉన్నారే తప్ప వాళ్ళు పోటీ చేయట్లేదు ఏదో అని చెప్పేసి కాదు. వారు కూడా వారికి కేంద్ర ఏదైతే బీజేపీ జాతీయ శాఖ అవకాశం ఇస్తే వాళ్ళు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ లేదు అని చెప్పేసి ఏదో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు చెప్తున్నట్టు మాట్లాడారు. నేను 20 సంవత్సరాల నుంచి నేను ఏబీవీపీ స్టూడెంట్ విద్యార్థి విభాగంలో పనిచేశాను. 2003 నుంచి తర్వాత బీజేపీలో యువమోర్చాలో ఈ రోజు బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను. భారతీయ జనతా 20 సంవత్సరాలు ఒక విద్యార్థి దశ నుంచి ఇలా పనిచేసుకుంటూ వస్తాను. నాకు జరిగాల్సినటువంటి సరైనటువంటి నిర్ణయంలో పార్టీ సరైనటువంటి అవకాశం కల్పిస్తుంది. నేను కూడా ఏదైనా ఒక ప్రాంతంలో టికెట్ ఆశిస్తున్నాను, కానీ నాకంటే ఉన్నత స్థాయి బాధ్యత గలవారు ఉన్నత స్థాయి ఉన్నటువంటి వాళ్ళందరూ కాబట్టి మనకు అవకాశం. రాకేష్ రెడ్డి గారు కూడా 19 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తున్నారని చెప్తున్నారు. రాకేష్ రెడ్డి గారు కూడా 19 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే మీరన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నాట్ ఎలిజిబుల్ టికెట్ తీసుకోవడానికి ఏంటండి? రాకేష్ రెడ్డి గారు కూడా సుదీర్ఘకాలంగా 19 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తున్నా, చాలా చిన్న స్థాయి నుంచి పార్టీకి సేవ చేసుకుంటా వచ్చాయని చెప్తున్నారు. అంటే మీరు అంటున్న కామెంట్స్లో బీజేపీ టికెట్ ఇవ్వడానికి, బీజేపీ నుంచి టికెట్ పొందడానికి అనర్హులు అంటారా? ఇప్పుడు టికెట్ ఆశించడం అనేది నిజమేండి. రాకేష్ రెడ్డి గారు మేము ఇద్దరు కూడా యువమోర్చాలో కలిసే పనిచేసామండి. రాకేష్ రెడ్డి గారు టికెట్ ఆశించారు, లేకపోతే రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు నేను కూడా టికెట్ ఆశించాను. చాలా మంది టికెట్ ఆశిస్తా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి విధి విధానాల కారణంగా రాష్ట్ర శాఖ అదేవిధంగా జాతీయ శాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి సరే ఈసారి ఒక్కసారి మనకు అవకాశం రాకపోతే ఇంకోసారికి వెళ్ళే అవకాశం వస్తుంది అండి. ఎవరికైనా కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒకటే స్థానం, ఆ స్థానంలో అందరికీ న్యాయం చేయలేము. కాబట్టి ఎవరో ఒకరికి రాష్ట్ర శాఖ జాతీయ శాఖ నిర్ణయించినప్పుడు ఆ యొక్క నిర్ణయానికి కట్టుబడి పనిచేయడమే ఒక క్రమశిక్షణ గల కార్యకర్త బాధ్యత. సరే ఇప్పుడు కోపం ఉంటుంది, కోపంలో చాలా నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు చాలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. నాతో ఉన్నటువంటి నా కార్యకర్తలు నాకు కూడా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ వాటిని బేరోజు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక నాయకుడిగా, ఒక కార్యకర్తగా నాకుంటుంది. నేను రాబో రోజుల్లో జరగబోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటి కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర శాఖ జాతీయ శాఖ నిర్ణయం తీసుకున్నాయంటే 1-3 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఆవేశంలో చాలా రకాల నిర్ణయాలు వస్తూ ఉంటాయి. ఆ నిర్ణయాలను మనముగా ఆలోచించి మళ్ళీ నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే ముందుకెళ్ళాలి. అందరం కూడా చాలా మంది ఇలా పార్టీతో వెళ్ళిపోయినటువంటి రమాదేవి గారు కావచ్చు, లేకపోతే ఇంకా కూడా చాలా మంది కూడా పడతారు. తప్పదు కాదు. ఎందుకంటే అక్కడ ఒకరికి అవకాశం వచ్చినప్పుడు ఇంకొకరు అర్జెంట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే అరవింద్ గారు లైవ్ లోనే కరెంటు పోయిందనేది ఆంజనేయులు గారి వాదనలు, బీఆర్ఎస్ పాలన ఆ విధంగా ఉందనేది సాక్ష్యంతో పాటు ఆయన చెప్తున్నారు. హలో అరవింద్ సార్, ఇవాళ ఆ సాక్ష్యం మేము అయ్యిందాన్ని ఆకిట్లో పెట్టి కాందాన్ని కంచాన పెట్టినట్టుగా మాట నేను కాదు. అయితే సరే కరెంటు 24 గంటల కరెంటు, దాంట్లో భాగంగా సరే 1 నిమిషం పోయింది, మళ్ళీ కూడా వచ్చింది. అంటే చూస్తే 1 నిమిషం పోయింది, చూడకుండా 8 నిమిషాలు పోతుంది. అట్లా ఉండదు సార్. దయచేసి నేను అంటున్నటువంటి మాట ఏంటి అంటే, ఒకవేళ కరెంటు ఎంత గొప్పగా ఉంది అనేటువంటి విషయం మీకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. సరే ఎందుకోసం పోయిందో, ఆడ ఉన్నటువంటి పరిస్థితి ఏందో మళ్ళీ వచ్చింది కదా సార్. ఇప్పుడు అన్న ఆంజనేయులు అన్న కరెంట్ లోనే ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఇవి తెలంగాణ ప్రజలు ఎవరు దాంట్లోకి తీసుకుంటలేరు. ఎందుకు తెలంగాణ ప్రజలు ఏంది అని అంటే, ఇందాక తప్పకుండా సార్ బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది అనేటువంటి ఒక కోణమే సార్. ఏది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి చేసినప్పుడు మానవీయ కోణంలో ఇవాళ ఆలోచన చేసినటువంటి మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఆంజనేయులు గౌడన్ ఇంట్లో కానివ్వండి, మీ ఇంట్లో కానివ్వండి, మా ఇంట్లో కానివ్వండి, ప్రత్యక్షంగా పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా ఉన్నాయి సార్. అది జగమెరిగినటువంటి సత్యం. ఇవాళ
మేము నిజంగా కూడా నేను ఇంతకు ముందుకే చెప్పినట్లు ఇవన్నీ ఏంది సార్, మాయమేం చేసినమ్మా, మంత్రమేం వేసినమ్మా, అల్లా అక్బర్ అద్భుత దీపాన్ని ఏం తీసుకొచ్చినమ్మా, ఉన్నటువంటి చేసినటువంటి పనుల్ని చెప్తా ఉన్నాం, చేయబోయే పనుల్ని వివరిస్తా ఉన్నాం. దీంట్లో తప్పేడైతే సార్, ఇవాళ మానవీయ కోణంలో ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదుగా సార్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఎవరికి ఆలోచన వస్తుంది సార్? ఇవాళ పేద వర్గాలు అందరూ కూడా ధనిక వర్గాలు కావాలి అనేటువంటి ఆలోచన ఏ ప్రభుత్వానికి సువిశాల భారతదేశంలో నాకు తెలిసైతే స్వాతంత్ర 75 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా దళితులు వ్యతిరేకంగా వెలుగులోకి రావాలి అని చెప్పి, ఇవాళ బీసీలందరూ వెలుగులోకి రావాలి అని చెప్పి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు వాళ్ళు కూడా వెలుగులోకి రావాలి అని చెప్పి, సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా వెలుగులోకి రావాలి అనేటువంటి మాట ఇవాళ తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి మాటలు. ఇవాళ ఒక్క అభివృద్ధి సంక్షేమమే కాదు సార్, క్షేత్రస్థాయిలో పోయి చూసినప్పుడు ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు రైతన్నకు ఇచ్చినటువంటి భరోసా ఏంది, ఆ రోజు రైతన్నకి ఇచ్చినటువంటి కరెంట్ ఏంది, ఆ రోజు రైతన్నని అజ్జేసినటువంటి గోసలేంది అనేటువంటి విషయం. నేను ఒక చిన్న ఉదాహరణ సార్, ఇది కల్పిత కథ కాదు, ఇది వాస్తవం. చోటుప్పల్ నుంచి సమస్తానారాయణపురం, మునుగోడు నియోజకవర్గంలోని చోటుప్పల్ నుంచి సమస్తానారాయణపురం పోయేటప్పుడు 2006లో అనుకుంటా సార్, 6లో 7లో బహుశా, ఆడ కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వరువు పెళ్లి పిల్లగాడు కరెంటు పోయింది సార్, బరాతు తీస్తుండ్రు, ఊరంతా వాళ్ళందరూ వచ్చిండ్రు, కరెంటు పోయింది. కరెంటు పోతే పెళ్లి కూతురుని అక్కడ ఇసిపెట్టి కందీలు పట్టుకొని బాయికాడికి పోతే నక్సలైట్లు అనుకొని, ఆ ప్రాంతంలో మా మునుగోడు నియోజకవర్గ ప్రాంతంలో నక్సలైట్ ప్రభావం బాగా ఉండే సార్ ఆ కాలంలో. ఇవాళ నక్సలైట్లు అనుకొని కాల్చి చంపినటువంటి దుర్మార్గ పాలన నుంచి ఇవాళ నాణ్యమైనటువంటి 24 గంటల కరెంటు వరకు కూడా ఇవాళ ఎంత గొప్పగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది సార్. ఇవాళ ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చి రైతులు యాసంగి పంటకు పెట్టుబడి సహాయం అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు సార్. ఇవాళ ఎవరికి ఉంటుంది సార్ కడుపు నొప్పి బాధ, ఎవరికి ఉంటుంది సార్? కన్న తల్లికి ఉంటుంది సార్. కన్న తల్లి పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని వర్గాల సకల జనుల సబ్బండ వర్గాల వరకు కూడా ఇవాళ న్యాయం చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. అరవింద్ గారు ఒకటి స్ట్రైట్ గా చెప్పండి, అధికారం మేమే చేపడతాం ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ చెప్తుంది, అది పక్కన పెడితే మీరు ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది? మరోపక్క ఏపీలో టీడీపీకి సంబంధించి చంద్రబాబు అరెస్ట్ తర్వాత కూడా ఇక్కడ ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతోనే ఉన్నారంటూ మీ పార్టీ ముఖ్య నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంత ప్రభావం చూపించబోతుంది? సరే, ఇవాళ టీడీపీ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తలేము అనేటువంటి ప్రకటనలో ఇచ్చినట్లున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గారు కూడా మా పార్టీలోకి వస్తాము అనేటువంటి విశ్వసనీయత సమాచారం ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. మా పార్టీ క్యాడర్, మా పార్టీ నాయకులతో టచ్ లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా మేము వనస్థలిపురంలో తెలంగాణ ఉద్యమం చేసేటువంటి క్రమంలో ఆంధ్ర వాళ్ళు మేము ఆ రోజు సార్ వనస్థలిపురము కుక్కట్పల్లిలో సెటిలర్స్ బాగా ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే వనస్థలిపురంలో మేము దాదాపుగా 8 సంవత్సరాలు నా చదువుల కోసం ఆడ ఉన్నప్పుడు మేము తెలంగాణ ఉద్యమం చేసేటువంటి క్రమంలో నాతో పాటు నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఆ రోజు నేను ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయేందుకు అన్ని రకాలుగా సహకరించింది నా ఆంధ్ర మిత్రులే సార్, నా రాయలసీమ మిత్రులే. ఆ రోజు కూడా గొప్పగా మీ వాదన గొప్ప వాదన, మీరు ఎవరిని కూడా సార్ దయచేసి వాళ్ళు సెటిలర్స్ ఓట్లు మొత్తం బీఆర్ఎస్ కి అంటారు. తప్పకుండా సార్ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ కి? సార్ ఇవాళ వాళ్ళు మేము ప్రాంతాలుగా విడిపోయినాం కానీ అన్నదమ్ములుగా మంచిగా కలిసినటువంటి నేపథ్యం ఉంది. కండువా కప్పుకొని వాళ్ళు మాతో ఉద్యమంలో మమ్మకమై తిరిగినరు. నాకు ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందించిండ్రు నా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన. అయితే టిఆర్ఎస్
ఇవాళ ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర సీమాంధ్ర పాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకు అరవింద్ గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం. వెంకటేశ్వర తప్పకుండా బీఆర్ఎస్ అరవింద్ గారు ఒక్క నిమిషం, అనేటువంటి అరవింద్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వరం గారు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు సార్? ఇప్పుడు ఉన్నటువంటి భారత ప్రస్తుత రాజకీయాల లోపల సిద్ధాంతాలు వేరు, ఎన్నికల రాజకీయాలు వేరు. మనం విడదీసి చూడాల్సినటువంటి ఈ ఎన్నికల రాజకీయాలు అనేటువంటివి రాజకీయ సంస్కృతిని అవి ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికల ఎన్నికల లోపల నేను ఇంతకుముందే చెప్పినట్టు అధికారం అనేటువంటిది కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అధికారం కైవసం చేసుకున్నటువంటి సందర్భంలో యువతల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అవతల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు యువతల పార్టీలకు పోవడం అనేటువంటి సహజంగా వస్తున్నది. దీనికి ఒక సామాజిక మద్దతు కూడా లభించింది. అందువల్ల ఈ రకమైనటువంటి వ్యవహారం జరుగుతుంది. సామాజిక మద్దతు లభించకపోతే ఇటువంటిది జరగదు. అసలు పార్టీలు కూడా అట్లా టికెట్ ఇవ్వవు, పార్టీలు యాక్సెప్ట్ చేయవు. కనుక సామాజిక మద్దతు అనేటువంటి లభించింది కాబట్టి మనం రాజకీయ పార్టీలను తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ పార్టీల యొక్క అధినాయకత్వాన్ని కూడా మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం. అయితే ఇక్కడ ఒక సందర్భం ఏమంటే అప్పటిదాకా పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులు అవతల పార్టీలకు పోవడం వల్ల అధినాయకత్వానికి సామాజిక మద్దతు లభిస్తుంది కరెక్టే. కానీ ప్రజలు ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకుని రైట్ పర్సన్కో లేకపోతే రైట్ పార్టీకో ఓటేసే సిచ్యువేషన్ ఉందా? ఉంటది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గతం లోపల కూడా ఉన్నాం. అట్లా పార్టీలు మారినటువంటి వ్యక్తులు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, ఓడినటువంటి వాళ్ళు ఉంటారు. అందువరకు మనం ఏమంటున్నాం అంటే మొత్తంగా కూడా ఇది ఎందుకొరకు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ స్వేచ్ఛ అని మనం అనుకున్నా అప్పటిదాకా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అవతల పార్టీ లోపలికి పోయిన సందర్భంలో ప్రజలు తీవ్రంగా నిరసించి ఎవరు కూడా గెలవనటువంటి సందర్భాలు ఉన్నటువంటి సందర్భంలో పార్టీలు కూడా అటువంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వవు, చేర్చుకోవు. ఇది అందుకొరకు రాజకీయ పార్టీ యొక్క అధినాయకత్వాన్ని మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సామాజిక మద్దతు అనేటువంటి లభించింది. ఇట్లా మారుతున్నటువంటి సందర్భంలో అధినాయకత్వానికి తలనొప్పులు ఉంటాయి, అంతో ఇంత కొంత తలనొప్పులు ఉంటాయి. అంత మాత్రం చేత ఆ రాజకీయ పార్టీల యొక్క అధినాయకత్వాలు బెంబేలెత్తి ఎందుకొరకైనా అవి ఎన్నికల పోటీలు చేస్తూనే ఉంటాయి. అందుకొరకు ఇంకా అప్పటిదాకా మనకి ఏమంటే ఇదంతా కూడా ఏమంటే మనం అనుకోవచ్చు ఏ పార్టీని కూడా మనం అన్నాం. ఎందుకంటే కబడ్డీ ఆట ఆడుకుంటూ హాకీ రూల్స్ ని పాటించమని ఒక పార్టీకి చెప్పలేదు కదా. ఇది ఎన్నికలు. ఈ ఎన్నికల లోపల గెలిపే అనేటువంటిది ప్రధానమైన అంశం. అందుకొరకు గెలుపు కొరకు వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. టికెట్ రానటువంటి వాళ్ళు అవతల పార్టీలకు పోతుంటారు. అవతల పార్టీలకు పోయినటువంటి వాళ్ళు టికెట్లు తెచ్చుకొని గెలిచినటువంటి వాళ్ళు ఉంటారు, టికెట్లు తెచ్చుకొని ఓడినటువంటి వాళ్ళు ఉంటారు. టికెట్లు రాకుండా కూడా ఆ పార్టీతోని రాజకీయ ఉడంబడికతోని మళ్ళీ ఇంకో రకంగా కూడా బొదిగిపోయి ఉండేటువంటి అంశం ఉంటుంది, బొదిగిపోకుండా కూడనటువంటి అంశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ వ్యక్తుల యొక్క రాజకీయ ప్రవర్తన, రాజకీయాల పట్ల ఆ వ్యక్తులకు ఉన్నటువంటి ఒక దృక్పథం, తర్వాత వ్యక్తుల యొక్క రాజకీయ న్యాయబద్ధత, నైతికత అనేటువంటిది ఇవన్నీ కూడా ఆ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తులు ఇవన్నీ అంశాలు ఆ వ్యక్తులను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆ వ్యక్తుల రాజకీయ పార్టీ లోపల శాశ్వతంగా కొనసాగడం అనేటువంటిది, కొనసాగకపోవడం అనేటువంటిది ఈ అంశాల పట్ల ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇంకా వ్యక్తుల లోపల కూడా మనం కూడా వాళ్ళని కూడా ఏమనాల్సింది. ఎందుకంటే అధికార ఆశావహం అనేటువంటి రాజకీయాల లోపల చాలా స్పష్టంగా ఎవరైనా కానీ అధికారం లోపలికి రావాలనుకుంటారు. ఇంత సామాజిక సేవ చేస్తున్న సందర్భం లోపల అధికారం లోపలికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి ఒక వాతావరణం అనేటువంటి చట్టబద్ధమైనటువంటి ఈ అధికారం అనేటువంటి కూడా ఎట్లా వస్తుంటది, చట్టబద్ధమైనటువంటి అధికారం వస్తుంది. కాబట్టి మేము ప్రజలకు ఏమైనా చేయగలుగుతాం అనేటువంటిది వాళ్ళ లోపల ఒక కోణం ఉండొచ్చు, లేదా అధికారం ఖచ్చితంగా నేను పదవి లోపల ఉండాలి అనేటువంటిది ఇంకో కోణం కూడా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి అయినా దీంట్లో ఒకటి మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక మంచి మానవీయవి అప్పటిదాకా శత్రువులుగా ఉన్నటువంటి యువతల పార్టీలకు వచ్చిన వెంటనే వాళ్ళని స్నేహితులు హక్కున చేర్చుకుంటున్నాం అంటే మానవీయ విలువలు కూడా మనం చూసుకోవాలి. లోపల ఒక ఇవన్నీ కూడా అంటే ఎన్నికల రాజకీయ సంస్కృతిని అవి ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి దాని లోపల మనం చూడాల్సింది ఏంటి అంటే ఎన్నికల రాజకీయాలు వేరు, రాజకీయాలు. ఇప్పుడు ఎన్నికల రాజకీయాలు అనేటువంటిది మొత్తంగా రాజకీయ సంస్కృతిని అది ప్రభావితం చేస్తూ వస్తున్నది. ఈ ఎన్నికల రాజకీయాలు దేని మీద ఆధారపడి ఉంది అంటే అధికారం మీద ఆధారపడి వరకు ఈ అన్ని పార్టీలు కూడా అధికార అన్వేషణ, ఈ అధికార ఖచ్చితంగా ఉంటది. కాబట్టి వెంకటేశ్వర గారు రైట్ కంక్లూడ్ చేయండి. ఆంజనేయులు గారు ఫైనల్ గా ఏమంటారు ఒక్క నిమిషంలో? బీజేపీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే ప్రధానమైన నాయకులందరూ పార్టీని వీడి వెళ్తున్న నేపథ్యంలో అంటే సార్ ఒక్క విషయము సార్, ఇప్పుడు ఉన్నటువంటి దాని లోపల కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు మాత్రం తీవ్రంగా అధికారం కొరకు పోటీ చేస్తున్నాయి.
వీటి మధ్యన అంటే 3 పార్టీ త్రిముఖమైనటువంటి పోటీ ఉంది, ఎన్నికల పోటీ ఉంది. కానీ బీజేపీకి అధికార ఒత్తిడి ఉంది అని మాత్రం నేను అనుకోవడం లేదు. ఎందుకొరకంటే అది కార్యక్రమం లోపలికి లేదు. అది అందుకొరకు దానికి పోటీ ఒత్తిడి. సరే కాంగ్రెస్ అధికారం లోపలికి రావాలనుకుంటుంది, టిఆర్ఎస్ అధికారం ఎందుకొరకంటే టిఆర్ఎస్ అధికారం లోపల ఉంది, కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం ఏంది అని బీజేపీ మాత్రం రాజకీయ స్త్రీకరణ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎందుకంటే అధికారంలో టైం తక్కువ ఉంది. ఆంజనేయులు గారు ఏమంటారంటే బీజేపీకి అధికారం కోసం ప్రాగ్లాడాల్సిన పని లేదు, ఆ దిశగా గట్టిగా కృషి చేసే ఆలోచనలో కూడా ఆ పార్టీ నేతలు లేరా? ఆంజనేయులు గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతుంది ఎవరు ఊహించని విధంగా. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉండేటువంటి బీసీలను మోసం చేసింది. గతంలో కేసీఆర్ ఏ విధంగానైతే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి మోసం చేసిండో అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు ఏ విధంగానైతే మోసం చేసింది. బీజేపీకి సంబంధించి ఒకే ఒకటి స్ట్రైట్ గా చెప్పండి. బీజేపీకి సంబంధించి ఎన్నికల జనతా పార్టీ బీసీలకు ఒకటి ఆంజనేయులు గారు కన్క్లూజన్. ఓకే, విమర్శలు బీజేపీ పార్టీలు కాంగ్రెస్ సంబంధించిన విధానం పక్కన పెడితే బీజేపీకి సంబంధించి మీరు ఫైనల్ గా రాజకీయ ఎన్నికల నేపథ్యంలో ఇంకా సరిగ్గా 29 రోజుల టైం ఉన్న నేపథ్యంలో ప్రజలకు చేరుకోగలరా, చేరుకోలేరా? ప్రజలకు అందుబాటులో ప్రజల్లో చేరుకొని ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఉందండి. ఎలక్షన్లకు ఒక 5 రోజుల సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మెజారిటీతోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కాబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ ఆంజనేయులు రెడ్డి గారు, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర శర్మ గారు, థ్యాంక్ యూ అండి రామచంద్ర రెడ్డి గారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో హీట్ ఎక్కుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీలు మారడం, పార్టీల నుంచి జంప్ చేయడం, గోడలు తోగడానికి సిద్ధంగా ఉన్నారు నేతలు. అయితే ఇంకా మరికొంతమంది ఎన్నికల దగ్గర చేసి ఎవరైతే సీట్ల కోసం ఆశించి భంగపడ్డారో సెకండ్ లిస్టులు రిలీజ్ చేసిన తర్వాత ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నుంచి కానీ అటు కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే చూస్తూ ఉండాలి ఎవరు ఏ పార్టీ నుంచి వస్తారో, అసలు ఏ పార్టీ తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.